పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49. ఇప్పుడు షర్మిల కూడా చంద్రబాబుతో కలిసి వెళ్తుంది, మరి జగన్ గెలుస్తాడా? గ్యారెంటీగా గెలిచిన షర్మిలను ఎవరు నమ్ముతారు? నిన్నటిదాకా అన్నకెళ్ళుండి వాళ్ళ చెల్లెల్ని పోయి మరణ మంచివాడు కదంటే నమ్ముతారు ఎవరన్నా? నమ్మరు కదా. కాంగ్రెస్ పోటీ చేసినా కాంగ్రెస్ కోట్లు వేయరు. ఏంటికంటే ఇక్కడ మనకి మోసం చేసింది కదా, మన కాంగ్రెస్ ఎడగొట్టి మన ప్రజల్ని ప్రజాధనాన్ని మొత్తాన్ని కొల్లగొట్టి ఎక్కడ హైదరాబాద్ దేశపల్లి గొప్ప చెప్పి ఇవన్నీ చేసింది కాబట్టి ప్రజలు నమ్మరు అనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు ఒకే ఒక్కడిగా ఉన్న జగన్ ఒంటరిగా వస్తున్నాడు, మరి ఒంటరిగా గెలుస్తాడంటారా? గ్యారెంటీగా తిరిగి లేకుండా గెలుస్తాడు. మళ్ళీ దానికి తిరిగి జగన్ మాత్రం ఇతూకి ట్రిప్కి మాత్రం సీఎం అవుతాడు. ఇప్పుడు షర్మిల కూడా చంద్రబాబుతో కలిసి వెళ్తుంది, మరి జగన్ గెలుస్తాడంటారా? చంద్రబాబుతో గెలిచి వెళ్ళని, చంద్రబాబు వాళ్ళ అయ్యతో కలిసి వెళ్ళినా కూడా ఏం జరగదు. ఆయన తల్లో ఒక ఎంట్రుకు కూడా కింద రాలదు. జనం మాత్రం ఆయన ప్రక్షాళన ఉన్నారు. వీళ్ళు చెప్పే మాయ మాటలు అబద్ధాలు నమ్మితే వాళ్ళ కర్మ వాళ్ళది. నిజాలు ఎప్పుడు కూడా నిజంగానే ఉంటాయి. ఇది నిజం చెప్పారు, అన్నారు, విన్నాము. అప్పుడు కూడా ఆయన ఎన్నో చెప్పాడు చంద్రబాబు గారు ఏంటి, కానీ ఒక్కళ్ళకి ఎవరికి వర్తించాలి, ఎవరికి ఏం చేసిన దాతలా లేవు. ఇవాళ జగన్ గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు, నేను చేస్తానన్నారు, చేశారు. అందరికీ ఫలితాలు అందుతున్నాయి, అందరూ తీసుకుంటున్నారు, అందరూ పచ్చగా ఉన్నారు. ఏంటంటే ఆయన్ని ఏ విధంగా ఇది చేద్దామనే దానికోసం వాళ్ళు చూస్తున్నారు. కానీ పైన దేవుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఏది అన్యాయం ఏది న్యాయం అనేది ఈయన పరిపాలిస్తున్నాడు. ఈయన కంటే కూడా దేవుడి పరిపాలన చాలా గొప్పది. ఆ బిడ్డని ఎన్నుకున్నాడు, ఆ బిడ్డను నిలబెట్టాడు దేవుడి దీవెనలతో. మళ్ళీ కూడా ఆ దేవుడి దీవెనలు మాత్రం ఎక్కడికి పోవు, జగన్ గారికి నిండుగా ఉంటాయి. తప్పకుండా ముఖ్యమంత్రిగా గెలుస్తారు. అది మా మనస్సాక్షితోని, మా అంతరాత్మతోని, దేవుని మీద ఉన్న నమ్మకంతోని రేపు తపస్సు కాలంలో, ఉపవాస కాలంలో కూడా ఆ 40 రోజులు కూడా ఆయన్ని దేవునికి సమర్పించి ఆయన కోసం దేవుడిని అడిగి ప్రార్థనలు చేసి, అయ్యా నువ్వు ఆ బిడ్డను నుంచోబెట్టమని మేము కన్నీటి ప్రార్థన చేసి మా జగన్ గారిని గెలిపించమని దేవుణ్ణి మనస్ఫూర్తిగా మేము ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాము. తప్పకుండా వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు 40 సంవత్సరాల విజనరీ ఐటీ రూపకర్త అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు అంటారు? ఆయన కొన్ని తప్పులు ఇదివరకు చేశాడు కాబట్టి ఆయన ఎదుర్కోలేకపోతున్నాడు. వాస్తవంగా చెప్తే ఇది ప్రజల్లో ఉంది, ఇది మనం చెప్పేది కాదు. ప్రజల నాడి ఎవరు పట్టుకోలేరు. ప్రజలు ఏది నిర్ణయిస్తే అదే నిర్ణయించాలి. ప్రజలకి ఆయన్ని మంచి చేయలేదు. ఆ రోజుల్లో రుణమాఫీ చేస్తున్నాడు, ఈ జాతరలు ఆయన చేయలేదు కాబట్టి ప్రజలు నమ్మలేదు. ఇవాళ ఆయన చేశాడు కాబట్టి ఆయన నమ్ముతారని నా ఆలోచన. సంవత్సరాల విజనరీ ఐటీ రూపకర్త అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు? పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నాడు? అదే చేతగాని పని అంటారు దాన్నే. మరి పొత్తులంటే ఇప్పుడు నేను బలవంతుడిని, నేను కొట్టగలను. ఇప్పుడు అవతలోడు పిరికోడు నలుగురిని తెచ్చుకుంటాడు, అదే పని అతనికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఇవాళ అవినేష్ గారు చేసే పనులు మామూలుగా లేవు. జనంలో అలా తిరుగుతున్నాడు. ప్రతి ఒక్కటి కూడా జగన్ గారు ఏదైతే చెప్పారో, మీ కష్టం మీ బాధలు నేను చూశాను, నేను విన్నాను, మీకు నేనున్నానని చెప్పారు. అలాగనే అవినేష్ గారు కూడా అట్లాగే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి కూడా అవినేష్ గారు అంటే ఎవరో మాకు తెలియదు, ఒక నెహ్రూ గారు అంటేనే మాకు తెలుసు. ఇవాళ ఆ బిడ్డ పడుతున్న కష్టం, అతను పడుతున్న శ్రమ, అతని కష్టం తప్పకుండా దేవుడు దీవిస్తాడు. యథార్థవంతుల్ని దేవుడు ఎప్పుడు చెయ్యి వదలడు. దొంగలుగానే మిగులుతారు, మంచివాళ్ళుగానే దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరిలో ఎవరిని ప్రజలు ఎక్కువ నమ్ముతారు? జగన్ గారినే నమ్ముతారు, చంద్రబాబుని ఎవరు నమ్మరు. కష్టం నమ్మటం, చెప్పేది. ఎందుకంటే చెప్పేదంతా 100 చెప్పినా ఒకటి నిజం లేదు, ఒకటి చేసింది లేదు. జనంలోకి ఎప్పుడు వచ్చావు నువ్వేనాడు వచ్చావు జనంలోకి? ఇవాళ పాదయాత్రని తిరుగుతున్నారు. పాదయాత్ర మొదలుపెట్టింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎవరు మొదలుపెట్టారు? ఆయన కుమారుడు జగన్ గారు మొదలుపెట్టారు. అయితే ఆ పాదయాత్రలో కానీ, ఆ కార్యక్రమాల్లో ఓదార్పు యాత్రలో కానీ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఆయన నెరవేర్చాడు. ఇవాళ అయ్యా మేము పేదవాళ్ళం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి చేయాల్సిన సహాయాన్ని ఆయన అందిస్తున్నాడు. ఇప్పుడు
ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చేశాడు, ఆయన చెప్పిన పథకాలన్నీ ఎప్పుడు ఏనాడు ఇవ్వలే, తెలియదు మాకు అసలు ఇంతవరకు ఆయన ఏదో చేశాడని. కాకపోతే ఆ గద్దె గారు మాత్రం ఇస్త్రీ బళ్ళు లేకపోతే ఎవరికన్నా ఒక 10,000 ఒక 5,000 ఏదో అట్టించుకొని తిరిగేవాడు. ఇప్పుడు అది కూడా లేదు, మొత్తం ఆపేసేసాడు. కొంతమంది ఆయన ఇవ్వలేదని ఆడోళ్ళే చాలా పార్టీకి దూరంగా కూడా ఉన్నారు. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో చేశారు, పథకాలు అన్నీ ఇస్తున్నారు, అన్నీ వస్తున్నాయి, అందరికి వర్తిస్తున్నాయి, అందరూ తీసుకుంటున్నారు. తీసుకొని అంటూ వాళ్ళు ఎవ్వరూ లేరు. ఉంది. ఓకే, థ్యాంక్ యూ.